బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూదందా భాగోతాలు అంతా ఇంత కాదు. 10 ఏళ్ల అధికారంలో ఉంటే దళితుల భూములపై కన్నేసి వాటిని చెరపట్టాడు. దీంతో శంకర్ నాయక్ నుంచి మా భూములను మమ్మల్ని కాపాడండి అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని రాంపూర్ శివారులో కొంతమంది దళితుల భూములు ఉన్నాయి. సరిగ్గా వీటిపైనే శంకర్ నాయక్ కన్నుపడింది. అధికారం తమదే కదా అని చెలరేగిపోయాడు. 20 ఏళ్లుగా అక్కడ ఉంటున్న స్థానికుల భూములను లాక్కున్నాడు. మరికొందరికి డబ్బు ఆశ చూపించి భూములు లాక్కున్నారు. డబ్బులు అడిగితే వారిపై బెదిరింపులకు దిగారు. ఇలా శంకర్ నాయక్ దౌర్జన్యానికి బలైన బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రసన్న కుమారి అనే మహిళకు మరో భూమి ఇప్పిస్తానంటూ ఇంటిని కూలగొట్టేశారు. డబ్బులు ఇవ్వలేదు సరికదా, ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారంటూ బాధితురాలు వాపోతుంది. ఇల్లు లేక రోడ్డుపై గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మా ల్యాండ్ ఇట్లా తీసుకున్నాడు. అప్పుడు ఇల్లు ఉండే, ఇల్లు కూలగొట్టిండు. ఇల్లుకు బదులుగా మేము వేరే కాడ ల్యాండ్ ఇస్తాము, 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇల్లు కూలగొట్టి ఉన్న ఇల్లు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు రోడ్డు మీద ఉంటున్నారు గుడి చేసుకొని. అయితే మా పెళ్ళికి సాయం చేస్తానని అన్నాడు, మళ్ళీ జాబ్ పెట్టిస్తానన్నాడు, డబ్బులు ఇస్తానని ఆశ పెట్టిండు. ఉన్న ఇల్లు కూలగొట్టిండు. ఇప్పుడు మేము రోడ్డు మీద ఉంటున్నాం. ఓసారి వచ్చి మాకు ఇల్లు ఇస్తేనే ఇల్లు లేకపోతే లేదని వాళ్ళని మమ్మల్ని బెదిరించాడు. మీకు ఎవరు ఇచ్చిండు, 50 గజాలు కొనుక్కున్నారు, 80 గజాలు కొనుక్కున్నారు, 50 గజాలు దొంగతనంగా తీసుకున్నారు అని అన్నాడు. ఇక ఓసారి అమ్ముతారని వచ్చిండు, ఓసారి అమ్ముతారని వచ్చిండు. ఇప్పుడు మాతో వెళ్ళి పెట్టుకునేది ఏంటంటే ఇది ఇవ్వాలని మాతో వెళ్ళి పెట్టుకుంటాను అన్నట్టు. అట్లా ఆ శంకర్ నాయక్ ఓడాడొస్తాడు. మావాడు వచ్చి ఏంది సార్ ఇట్లా బెదిరిస్తానంటే నిన్న ఆల్తు కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కున్నావు అని అంటే నువ్వెక్కడ కొనుక్కున్నావు అని ఆయన అన్నాడు, మా కొడుకు అన్నాడు. ఇక అట్లా గొడవలైనా నిన్న మా ఆయన పోయి ఒక పెద్ద తీసేసాడు. పెద్ద తీసేస్తే వాళ్ళు అది సెల్లులో రికార్డు తీసుకొని నువ్వు 57 ఏళ్ళు ఉన్నావు, ఏమనుకున్నావు రెడ్డోడా అది అని వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడాను అన్నట్టు. మాట్లాడితే నువ్వు ఎక్కడికి పోయినా అయినావు, నీ సిపి గారి దగ్గర పోతా ఏమనుకున్నాను మీ వాడేవాడు వీడేవాడు అని వచ్చిన వాళ్ళు అన్నట్టు నిన్న మాట్లాడాను. అయితే నిన్న వీడియో తీసి పేపర్కి ఇచ్చారు కదా, అయితే వాళ్ళకి ఇట్లా ఇచ్చిల్లని మా పాప చూపిస్తే వాడేవాడు వీడేవాడు రమ్మని అట్లా ఇట్లా వరిండు అన్నట్టు. అంతేగా పోయిండు. మాకేం లేదు, మా ఆర్పిట్లు మాకు వదిలిపెట్టాలి అంటే కూడా ఇంత ఎత్తు పెట్టిండు. ఇప్పుడు కూడా మేస్త్రీలు వచ్చిండు, ఇంకా పెడతాను. మా ఆర్పిట్లు గింత వదిలిపెట్టమంటే ఇంత ఎత్తు పెట్టిండు. మా మీద అట్లా పెట్టిండు. మాకు కాగితాలు ఉన్నాయి, కాకుండా కాగితాలు చూడండి. రాంపూర్కి చెందిన మునిగల రాజుకు 339/7 సర్వే నంబర్లోని 20 గుంటల భూమి ఉంది. అయితే భూమి ఆక్రమించి సర్వే నంబర్ సైతం ధరణిలో లేకుండా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తన భూమిని ఆక్రమించి పెట్రోల్ బంక్ నిర్మాణం చేస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. గతంలో ఈ వ్యవహారంపై మునిగాల రాజు శంకర్ నాయక్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ముత్యాలు అనే దళిత కుటుంబానికి గతంలో కాంగ్రెస్ సర్కార్ 80 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. ఆ భూమిపైనే కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. ఇప్పుడు దానిని కూడా చెరబట్టారు శంకర్ నాయక్. ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు వారు. శంకర్ నాయక్ అని మరి మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారు ఆయన వచ్చి వాళ్ళ అనుచరులు వాళ్ళ భార్య వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ భూమిని కబ్జా చేసి 339/7 సర్వే నెంబరు 339/8 ఈ 3 సర్వే నెంబర్లను కబ్జా చేసిండు. అది మొత్తం 2.5 ఎకరాల భూమి. దాన్ని తీసుకొని మమ్మల్ని ఆగం చేస్తాను. మాకు ఏ పోలీస్ స్టేషన్ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు, ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. అయ్యా మరి తెలంగాణ సీఎం గారు మాకు ఇందిరమ్మ ఇచ్చిన భూమి కాబట్టి మీరు న్యాయం చేసి మా భూమి మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎలాంటిది మాకు ఆధారం లేదు, మా పిల్లలకు ఆధారం లేదు, నాకు ఆధారం లేదు. నేను యాక్సిడెంట్లో చెయ్యిరిగిన హ్యాండ్ క్యాప్ లెక్కనే ఉన్నా. నేను ఏదో కూలి చేసుకొని బతుకుతానా, నాకైతే ఏది లేదయ్యా. మీకు దండాలు పెడుతున్నా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మరి కోరుకొని మీ పాదాలకు వందనాలు చెప్తున్నాను.
ఇటు శంకర్ నాయక్ బాధితుల వ్యధ వర్ణనాతీతం. ఆయన ఆక్రమణ భర్త కొడుకును పోగొట్టుకున్న వృద్ధురాలిపై కూడా కనికరం చూపలేదు. యాక్సిడెంట్లో భర్తను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న నాగమ్మ ఇంటిని కూల్చివేశారు. దీంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను పిల్లలని పోగొట్టుకున్న నాగమ్మ తమకు న్యాయం చేయాలని కోరుతుంది. శంకర్ నాయకుడు వచ్చి జాగా అడిగిండు, ఎన్నడి కాంచో అడుగుతా అంటే నేను ఇయ్యలేదు సారు. ఇల్లు ఊలగొట్టిండు శంకర్ నాయకుడు మనసులో పెట్టి. వాళ్ళు ఆ వడ్డాడు వచ్చి మనసులో పెట్టి కూలగొడతా అంటే నేనుండి మాకు 50,000 చెక్కు ఉండగా ఎట్లా పట్ట రాస్తారు, వాళ్ళ కొడుకు వచ్చిండు పట్ట అయింది మాకు అని. పట్ట అయింది అంటాను, ఇల్లు పైసలు ఇచ్చేది ఉండగా నీకు ఎక్కడి పైసలు ఇచ్చేది అని కూలగొట్టిండు. అన్ని సామాన్లు కూడా అన్నని పోయి. నిజానికి సర్వే నంబర్ 340లో శంకర్ నాయక్కి పట్టా భూమి ఉంది. కానీ మెయిన్ రోడ్ సైడ్ తనకి ల్యాండ్ అయితే లేదు. అందుకే శంకర్ నాయక్ కట్టాలి అనుకుంటున్న పెట్రోల్ బంక్ను మెయిన్ రోడ్డు మీద స్థలం కావాల్సి ఉంటుంది. దీంతో సర్వే నంబర్ 339లోని భూములపై కన్నేశాడు ఆయన. ఇంకేముంది, ప్రభుత్వం తమదే అని రెచ్చిపోయాడు. ఆ సర్వే నంబర్లు తనవే అని చెబుతూ బాధితుల నంబర్స్ ధరణిలో లేకుండా చేసేశాడు. దర్జాగా కబ్జా చేయటమే కాకుండా ఆ స్థలాల్లో అనుచరులను వేసుకొని పనులు చేయించుకుంటున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే బాధితులపై బెదిరింపులకు దిగారు శంకర్ నాయక్, ఆయన అనుచరులు. 1954లో మా ల్యాండ్ 20 గుంటలు మేము సంపాదించుకొని దున్నుకొని బతకటోళ్ళము. శంకర్ నాయక్ వాళ్ళ భార్య వచ్చి కబ్జా చేసి మమ్మల్ని బెదిరించి ఆడోళ్ళని 20 మందిని తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని కొట్టడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి శంకర్ నాయక్ భార్యను పోలీసు వాళ్ళు అందరూ వచ్చిండ్రు. వాళ్ళు పిలిపించుకున్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు. మాట్లాడదాంతి న్యాయం చేద్దామని అన్నాడు. న్యాయం లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు మేము తిండి తికానం లేక మేము అది దున్నుకొని బతకటోళ్ళము. మాకు మా మరిదికి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, మా ఆయన లేడు. మాకు అది ఒక్కటే ఆధారం ఉన్నది. చూసారుగా, ఇవన్నీ కూడా హన్మకొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూదందా భాగవతాలు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇన్ డీటెయిల్ గా మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ఇటు శంకర్ నాయక్ భూదందా అయితే ఇప్పుడు బయటకు వస్తోంది. ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి దీనికి స్పందించారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? అంటే సర్తాజ్ ప్రస్తుతం శంకర్ నాయక్ చేసిన భూదందాలు కూడా ప్రధానంగా తాను అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరం నుంచి తాను ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా భూములు ఆక్రమిస్తూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. 2015 సంవత్సరం లోపల తనకు రాంపూర్ శివార్లోని 340 లోపల 2 ఎకరాల 22 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమి తను ఏ విధంగా సంక్రమించింది అనేది కూడా ప్రస్తుతము దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా రెవెన్యూ అధికారుల వద్ద అందుబాటులో లేవు. అయితే 2 ఎకరాలు ప్రస్తుతం 340 సర్వే నెంబర్ A/1/1 లోపల ప్రస్తుతం తన పేరున పట్టా వస్తుంది. ఆ తర్వాత 340/A1/1 సర్వే నెంబర్ లోపల 22 గుంటలు మాత్రము తన కూతురు తేజస్వి పేరు మీద ప్రస్తుతము పట్టా చూపిస్తూ నాలా కన్వర్షన్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలోనే ప్రస్తుతం మనం చూస్తే శంకర్ నాయక్ మాత్రం 1147 ఖాతా నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత తన కుమార్తె తేజస్వి పేరు మీద 60,447 ఖాతా, అంటే ఇది నోషనల్ ఖాతా. అంటే గతంలో దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఖాతా నెంబర్ ఉందంటే ఇది ఇప్పటి లోపల వచ్చింది కాదు. 50 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమికి ఉండాల్సిన నోషనల్ ఖాతా నెంబర్ ప్రస్తుతము శంకర్ నాయక్ కూతురు పేరు. అంటే ఇదంతా కూడా ఆ ధరణి లోపల వీళ్ళంతా మాడిఫికేషన్ చేశారు. వారి యొక్క పేదల భూములను మాయం చేయడానికి ఆ నెంబర్లపై వీళ్ళ పేర్లు ఎక్కించుకోవడానికి కూడా ప్రస్తుతం మనకి రికార్డే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా తనకు మెయిన్ రోడ్డుకు అవతల వైపున తన భూమి ఉంటుంది. దానికి సంబంధించి మెయిన్ రోడ్డుకు రావడానికి తనకు అందులో నుంచి దారి కావాల్సి ఉంటుంది. సో ఆ దారి సృష్టించుకోవడానికి ఆయన పన్నిన పన్నాగమే ఈ యొక్క 22 గుంటల నాలా కన్వర్షన్. తద్వారా నాలా కన్వర్షన్ చేసిన ప్రాంతం లోపల పెట్రోల్ బంకు నిర్మాణంతో ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ప్రదేశం. సో అందుకోసము 339 సర్వే నెంబర్ లోపల 1954 సంవత్సరం లోపల దళితులకు ఒక్కొక్కరికి 20 గుంటల చొప్పున అప్పటికి ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని దాదాపు 30 ఏళ్ల వరకు కూడా వాళ్ళంతా దాన్ని సేద్యం చేసుకున్నారు. దానిపైన జీవనాధారం కూడా గడిచింది. కానీ గత 20 ఏళ్లుగా అక్కడ హైవే ఏర్పడడం, దాంతోపాటుగా అక్కడ పూర్తిగా వ్యవసాయ భూములన్నీ కూడా బీడుబారిపోవడంతో ఆ వ్యవసాయం కూడా ఆగిపోయింది. సో ఇదే అదనంగా చేసుకున్న శంకర్ నాయక్ అక్కడ 339 సర్వే నెంబర్లోని ఏదైతే తను ఆక్రమించాలనుకున్నాడో తన భూమి లోపలికి రోడ్డు వెళ్ళేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో 339/7, 8/9 అంటే ఈ 3 బిట్లు, అంటే దాదాపుగా 60 గుంటలకు సంబంధించిన బిట్లకు సంబంధించి
రెవెన్యూ రికార్డులో కూడా మాయం చేశారు. ఇప్పుడు ఆ రెవెన్యూ రికార్డులో కనిపించారు. దీనికి సంబంధించి అసలు రెవెన్యూ రికార్డు లోపల ఈ నెంబర్లు ఎందుకు మాయమయ్యాయంటూ కూడా తహసీల్దార్ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన కూడా మాకు సంబంధం లేదంటూ కూడా పొంతలేని సమాధానం చెప్తున్నాం. అంటే రెవెన్యూ అధికారులే పూర్తిగా గత 10 ఏళ్లలో శంకర్ నాయక్ సహకరించి ఆ భూమి కబ్జా చేయడం లోపల ఆయనకు వాళ్ళంతా కూడా సహకారం చేసినట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. దాంతో పాటుగా ఈ యొక్క 339 సర్వే నెంబర్ లోపల దళితులు గుడిసెలు కొంతమంది పెంకుటిల్లు ఏర్పాటు చేసుకుని అక్కడ జీవనాధారం కొనసాగిస్తున్న పరిస్థితి. సో వాళ్ళందరినీ కూడా బలవంతంగా జేసీబీలు పెట్టి ఇండ్లను కూల్చేసి మరికొంతమందికి మరో చోట భూమి ఇస్తానని చెప్పి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఎవరు వచ్చినా కూడా మంది మార్బలంతో వచ్చి వాళ్ళపై దాడి చేస్తాం, వస్తే చంపేస్తామంటూ కూడా. అయితే ఇందులో మునిగాల రాజు అంటే ఒక వ్యక్తి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇంటికి రండి, మీకు న్యాయం చేస్తామంటూ చెప్పి ఇంటికి తీసుకెళ్లి గత వారం రోజుల క్రితము అక్కడ తన కుక్కల్ని వెంటబెట్టి చంపేస్తామంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపేయడం. అంటే గత 10 ఏళ్లుగా కొనసాగినటువంటి ఏదైతే ఈ యొక్క కబ్జా భాగవతం ఉందో ప్రస్తుతం కూడా దానికి కంటిన్యూస్ గానే శంకర్ నాయక్ మరోసారి ఆ భూదంగా తెలియపారు. ప్రస్తుతం కూడా పార్టీ ప్రభుత్వం మారింది అయినప్పటికీ కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా తన అక్కడికి కొంతమంది రౌడ్ షీటర్లను తీసుకెళ్లి మరి ఇంకా అక్కడ బాధితుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి బాధితులు కూడా పోలీసులను ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఆ పోలీసులు మాట్లాడుకోవాలంటూ కూడా ఉచిత సలహా ఇస్తున్నారు తప్ప దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయట్లేదు. మరోవైపు దీనిపై స్పందించాల్సినటువంటి తహసీల్దార్స్ రెవెన్యూ యంత్రాంగము సర్వే చేసి అసలు 339 సర్వే నెంబర్ ఎటుపోయిందనే దానిపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోవడం వెనుక కూడా చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 339 సర్వే నెంబర్ ప్రస్తుతం ఏదైతే దళితులను వెళ్ళగొట్టిన భూమి ఉందో ఆ యొక్క భూమి TGIAC ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద ఆ భూమి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా 341 సర్వే నెంబర్ కూడా ప్రస్తుతం ప్రభుత్వ భూమిగా నిషేధిత జాబితాలో ఉంది. కానీ రెండింటి మధ్యలో 341 సర్వే నెంబర్ భూమి మాత్రము శంకర్ నాయక్ పేరు మీద పట్టా భూమిగా నమోదైంది. ఇది ఎలా సాధ్యం అనేది కూడా ప్రస్తుతము రెవెన్యూ అధికారులు అయితే తేల్చాల్సి ఉంది. అంటే తనకు అనుకూలంగా ఉన్న భూమి కోసము తాను పూర్తిగా ధరని కూడా మానిపులేట్ చేయడము, దాంతో పాటుగా తను ఆక్రమించాలనుకున్నటువంటి వ్యక్తుల భూములను కూడా పూర్తిగా ధరలు లేకుండా మాయం చేయడం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఖాతా నెంబర్లను చూస్తే కూడా ఈ విషయం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి బాధితులు అయితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇల్లే కాకుండా దాదాపు 100 మంది దళితుల భూములు ఈ విధంగానే లాక్కునేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో వీళ్ళంతా కూడా మరికొద్ది రోజుల లోపల సిపిని అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తమ గోడు విన్నవించుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా తను చంపేస్తానని బెదిరించడంతోనే బయటకు వచ్చే పరిస్థితి బాధితులు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకుంటూ బతికే వాళ్ళు, ఆటో డ్రైవర్లుగా బతికేవారు, కొందరు కిరాణా కొట్టును నడుపుకునేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా తమ ప్రాణాలు పోతేనే భయంతోనే బయటకు రావట్లేదు. దీనిపై ప్రత్యేకంగా ప్రభుత్వం స్పందించి ఒక కమిటీ వేసి ఆ భూములను సర్వే చేస్తేనే తప్ప ఈ యొక్క శంకర్ నాయక్ భాగవతులు అయితే బయటకు వచ్చే అవకాశం లేదు. సో వాళ్ళు బయటకు వచ్చి ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేద్దాం అనుకున్నా కూడా పోలీసులు కూడా తనకే వత్తాసు పలుకుతున్నటువంటి ఒక ఆరోపణ కూడా బాధితులు చేస్తారు. అంటే దీనిపై ప్రభుత్వమే స్పందించి ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేస్తే తప్ప ఈ భాగవతాలకు సంబంధించిన అంశం, బాధితులకు సంబంధించిన న్యాయం కూడా జరిగే అవకాశం అయితే లేదు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.